అసోంలోని బొగ్గు గనుల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కార్మికులను కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు ఆర్మీ సహాయం కోరారు సీఎం హిమంత బిశ్వ శర్మ. అసోంలోని దిమా హసావో జిల్లాలోని బొగ్గు గనుల్లో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. ఉమ్రాన్సో ప్రాంతంలోని బొగ్గు గనుల్లో భారీగా నీరు వచ్చి చేరింది. ఒక్కసారిగా నీరు గన్లోకి ప్రవేశించడంతో కార్మికులు అక్కడే చిక్కుకుపోయారు. 15 మంది కార్మికులు గన్లో చిక్కుకుపోయారని ప్రాథమిక సమాచారం. ఇంకా ఎక్కువ మంది మైన్స్ లో చిక్కుకుపోయారని అనుమానిస్తున్నారు. బొగ్గు గనుల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఉమ్రాన్సో గనుల దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మోటార్ల సాయంతో గనుల నుంచి నీరు బయటకు తోడుతున్నారు అధికారులు. గని మారుమూల ప్రాంతంలో ఉండడంతో సహాయక చర్యలు ఆలస్యమవుతున్నాయి. గనుల్లో చిక్కుకున్న వారు క్షేమంగా బయటకు రావాలని సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రార్థనలు చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు ఆర్మీ సహాయం కోరారు. అధికార యంత్రాంగాన్ని దిమా హసావో జిల్లాకు పంపించారు. జిల్లా ఎస్పీ, డీఎస్పీ సహా మైనింగ్ అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గనుల్లో ఎంతమంది కార్మికులు చిక్కుకున్నారు అన్న విషయంపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదన్నారు ఎస్పీ మయాంక్. బొగ్గు గనుల్లో నీరు ఎలా వచ్చిందనే దానిపై స్పష్టత లేదు. నీరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. గనుల చుట్టుపక్కల సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.